రైతులు ఆదాయం పెంచే మార్గం ప్రకృతి వ్యవసాయమే. రామచంద్రన్. రైతుల ఆదాయం పెరగాలంటే ప్రకృతి వ్యవసాయం ద్వారానే సాధ్యమని రాష్ట్ర రీసోర్స్ పర్సన్ రామచంద్రన్ స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అమలవుతున్న జాతీయ సహజ వ్యవసాయం మిషన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన శిక్షణలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు భవనం శ్రీనివాసరెడ్డి, మస్తాన్వలి, రమాదేవి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామచంద్రన్ మాట్లాడుతూ ప్రధాన పంట కోత పూర్తయిన తరువాత భూమిని ఖాళీగా ఉంచకుండా 30 రకాల విత్తనాలను చల్లాలని సూచించారు. దీనివల్ల భూమిలో సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుందని, భూమి భూతాపం నుంచి రక్షణ పొందుతుందని తెలిపారు. అలాగే ఆకుకూరలు, కూరగాయల ద్వారా అదనపు ఆదాయం లభించడంతో పాటు పశువులకు మేతగా కూడా ఉపయోగపడుతుందన్నారు. తదుపరి వేసే ప్రధాన పంటకు చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుందని, పెట్టుబడి ఖర్చులు తగ్గి భూమి ఉత్పాదక పెరిగి రైతు ఆదాయం రెట్టింపు అవుతుందని చెప్పారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు తమ వ్యవసాయ క్షేత్రానికి అవసరమైన ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, బీజామృతం వంటి ఎరువులతో పాటు నేమాస్త్రం, దశపర్ణి కషాయం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం వంటి క్రిమి సంహారకాలను స్వయంగా తయారు చేసుకోవచ్చని, దీని ద్వారా పెట్టుబడి ఖర్చులు పూర్తిగా తగ్గుతాయని తెలిపారు. శిక్షణలో భాగంగా ద్రవ జీవామృతం, ఘన జీవామృతం, విత్తన గుళికలు, బీజామృతం తయారీని ప్రత్యక్షంగా చూయించారు. అనంతరం రైతు రమాదేవి మాట్లాడుతూ తన 20 సెంట్ల స్థలంలో 30 రకాల కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతి, దుంపజాతి పంటలు సాగు చేస్తున్నారని, దీని ద్వారా నిరంతర ఆదాయం లభిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబిస్తే స్థిరమైన ఆదాయంతో పాటు కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టత లభిస్తుందని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిబ్బంది సైదయ్య, నందకుమార్, సౌజన్య, సాగి శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావుతో పాటు రైతులు పాల్గొన్నారు.